ఉన్నది జడగొట్టకపోతే చాలు, ఉన్నది నాశనం చేసి ఉన్నాయన్ని గులగొట్టి హైదరాబాద్లో ఇవాళ రెవెన్యూ దివాలా తీసి ఫ్రీ వాటర్ ఇచ్చినాం మేము 20,000 లీటర్ల దాకా, దాన్ని నాశనం చేసిండు. ఒక్కటి చెప్పండి హైదరాబాద్లో ఏం చేసిన పని, ఒక్కటి ఒక్క ఇటుకెక్కనైనా వేర్చిండా? ఇప్పుడు మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మేము ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పత్రాలు ఇస్తాడు, మేము తెచ్చిన కంపెనీలకు కటింగ్లు చేస్తాడు, రిబ్బన్ కటింగ్లు. 1 ఇయర్లో ఏం చేసిండో కొత్త పని ఒకటి చెప్పండి నాకు, హైదరాబాద్లో కానీ బయట కానీ ఎక్కడ? ఒక్కరు అడగండి బ్రదర్. దేని స్పందన? మరి 2014 ముందు కాంగ్రెస్ అనే దరిద్రం ఉండే కదా, శనీశ్వరం ఉండే కదా, అప్పుడు ఎందుకు వండలే? కాళేశ్వరం లేకుండా వండే మాట వాస్తవం అయితే 2014 ముందు ఈ పీకుడు గాలందరూ ఎక్కడ పోయినారు? అప్పుడు ఎందుకు లేవు పంటలు? అప్పుడు ఏడదచ్చారు మరి? అప్పుడు ఉండేగా శ్రీపాద ఎల్లంపల్లి, అప్పుడు కూడా ఉండేగా, మరి అప్పుడు ఎందుకు వండలే పంటలు? కాదు, అప్పుడు ఎందుకు వండలే? మరి దీనికి సమాధానం చెప్తాడా ముఖ్యమంత్రి? అంటే మాట్లాడడం ఏదైనా మాట్లాడచ్చు బ్రదర్, నోరు ఉంది కదా, రాష్ట్రీయ మీడియా ఉంది కదా, మేనేజ్మెంట్ చేస్తున్నాం కదా, ఏదైనా మాట్లాడచ్చు. కానీ వాస్తవం ఏంది? 2014 తర్వాత రాష్ట్రంలో రైతుల ముఖ చిత్రం మారిన మాట వాస్తవం, వ్యవసాయ విస్తరణ జరిగిన మాట వాస్తవం, కేసీఆర్ రైతు బంధు పెట్టిన మాట వాస్తవం, రైతు బీమా ఇచ్చి ధీమా నింపిన మాట వాస్తవం, తద్వారా అల్టిమేట్గా ఇవాళ టైంకి ఎరువులు విత్తనాలు తెచ్చిపెట్టిన మాట వాస్తవం, మొత్తం నీళ్లు వస్తాయని ఒక ధీమా ఇచ్చిన మాట వాస్తవం, టైలెండ్ ప్రాంతాలకు కూడా నిజంగా చెప్తున్నా, ఒక పాలేరు మాదిరిగా పనిచేసి ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నీళ్లు ఆఖరి మడిదాకా అందినా చూసుకున్న మాట వాస్తవం. అందుకే ఇలా పంటల విస్తరణ పెరిగింది. వీళ్ళు, నేను ఒక మాట అంటే నాకు ఎంత గమ్మత్ అనిపించిందంటే, నిన్న చూస్తే సన్నాలకు బోనస్ ఇచ్చినవని సన్నాసి మాటలు మాట్లాడుతుండు. ఇచ్చిన బోనస్ 25 కోట్లు, ఎగ్గొట్టింది 7,600 కోట్లు. ఎవడన్నా మెడకామి తలకాయనోడు మాట్లాడతారా బ్రదర్ నేను ఏదో పొడిచినా అని? సిగ్గుశరం ఉందా మాట్లాడి? కనీసం పక్కనున్న వాళ్ళని చెప్పారా పెద్దోళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్దోళ్ళు పిచ్చి మాటలు మాట్లాడకని? ఎట్లా ఇంత అన్యాయంగా మాట్లాడితే? నేనెందుకు బ్రదర్, ఒక్క రిక్వెస్ట్, మీరు ఇక్కడికి వెళ్ళి సీదా ఆ గొట్టాలు తీసుకొని వనరి, మీరు మొత్తం బిల్డర్లను అడుగురి, ఇక గొట్టాలో మైక్ లేదు ఒకటి, మీ ఇష్టం నా మైకులు, మీ ఇష్టం అనే మైకులు మైక్రోఫోన్లు చిన్న ఏమేమి వచ్చినాయి కొత్తగా, అవన్నీ పట్టుకొని వనరి, ఎవరినన్నా అడుగురి మార్కెట్లో. పోనీ మీరందరూ కూడా ఆన్లైన్లో చిన్న ప్లాట్లలో పెట్టుబడి పెట్టే ఉంటారు. మీరు రేవంత్ రెడ్డి అంత స్థితిమంతులు కాకపోవచ్చు, కానీ కొన్ని ప్లాట్లలో మీరు కూడా పెట్టుబడి పెట్టే ఉంటారు. పడ్డాయా లేవా నన్ను అడుగకురి, నాకు చెప్పకుండా మీ మనస్సాక్షిని అడగండి. నేను మళ్ళదే చెప్తున్నా బ్రదర్, మళ్ళదే చెప్తున్నా. ఎంత పెరిగి ఇప్పుడు అబద్ధాలు అప్పుల గురించే గిన్ని చిల్లర మాటలు మాట్లాడినోడు, ఉన్నాయి లేనట్టు లేని ఉన్నట్టు చెప్పినోడు ఏదైనా చెప్తాడు, ఏముంది నోరే కాదు. మీరు రాష్ట్రంలో మీరు ఉండనే ఉన్నారు, దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయండి. నిజంగా ఆయన చెప్పిన మాటలు వాస్తవం ఉంటే ఎందుకు దాస్తున్నావు? మరి వివరాలు ఎందుకు, ఆర్బీఐ డాక్యుమెంట్స్ ఎందుకు బయట పెడతలేవు, రికార్డ్స్ ఎందుకు వస్తలేవు బయటికి? మేము అడిగిన ఒక్కటి ఆర్టీఐలో రాదు బయటికి, ఏదో మొత్తం సమాచార శూన్యం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు మీడియా కన్నా ఇస్తున్నా కనీసం సమాచారం? గురుకులాల్లోకి మా పిల్లలు పోతుంటే ఎందుకు ఆపుతున్నారండి? టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పోతుంటే ఎందుకు ఆపుతున్నారు? ఏం తప్పు లేకపోతే భయం ఎందుకు? ఎందుకంటే ఈ ప్రభుత్వానికి దడబట్టుకుంది. వాస్తవాలు బయటికి వస్తే మీడియా రాయకపోయినా సోషల్ మీడియా ఉంది కాబట్టి భయం. ఎస్, ప్రభుత్వం 20 చోట్ల ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మరి 20 చోట్ల విరమించుకుంటున్నారా చెప్పాలి. ఒక లగచర్ల కాదు, 20 చోట్ల. న్యాల్కల్ సంగారెడ్డిలో ఆందోళన జరుగుతున్నాయి, ఇంకో చోట జరుగుతున్నాయి. 20 చోట్ల మరి భూసేకరణ విరమించుకుంటున్నారా లేదా? ఇది పాలసీయా లేకపోతే ఒక కొడంగల్ పాలసీయా, స్టేట్ పాలసీ చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇదే ముఖ్యమంత్రి, మీరు కావాలంటే ఆ వీడియో చూపెడతాను. ఇప్పుడు నేను స్పీచ్ ఇచ్చిండు అసెంబ్లీలో. ఎక్కడైనా ఒక భూసేకరణ చేయాలి అంటే అక్కడ 2 పంటలు పండే ల్యాండ్స్ కనుక ఉంటే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు, ఇది ఆయన చెప్పిన మాట. 80% రైతుల సమ్మతి ఉంటేనే తీసుకోవాలి, రెండవ మాట ఆయన చెప్పింది. మూడవ మాట ఆయన చెప్పింది, డిపిఆర్ లేనిదే భూసేకరణ చేయొద్దు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఈ మూడిట్లో ఏదో ఒక్కటని ఉందా ఇవాళ లగచర్లలో? డిపిఆర్ ఉందా అసలు? నీ ప్రభుత్వానికి స్పష్టత ఉందా? అక్కడ అదానీ కంపెనీ వస్తుందా, నీ అల్లుని కంపెనీ వస్తుందా, ఎవరి కంపెనో నీకే తెలిపాయి. రెండవది, 80% మంది రైతులు ఒప్పుకున్నారా? ఫ్యాక్ట్ ఫైండింగ్ మీడియాతో పంపిస్తావో కమిటీ? 80% మంది రైతులు ఒప్పుకుంటేనే భూసేకరణ చేయాలని నువ్వే కదా ప్రవచించినావు. ఇది అయింది అయ్యాల 80% మంది ఒప్పుకుంటున్నారా? మూడవది నేను అడిగేది, 2 పంటలు పండే భూమిని తీసుకోవద్దన్నావు. మొన్న నువ్వు పోయి వేములవాడలో ఒక మాట మాట్లాడినావు, తొండలు గుడ్లు పెట్టని ఊర్లు అన్నావు, తొండలు గుడ్లు పెట్టని భూములు అన్నావు. అనగానే అక్కడ ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి లగచర్లలో, ఇవి తొండల గుడ్లా లేకపోతే వడ్లా సూడు సార్ అని చెప్పింది. వాస్తవాలు ఇట్లుంటే ఆడికి ఎవరిని ఓనియకుండా అదేదో శత్రు దేశం అన్నట్టు దడిగట్టి
పోనీ మరి మమ్మల్ని పోనీ ఒకసారి పోయేస్తాం లగచర్లకు పోయేస్తాం పోనీ ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్ని పార్టీలను పంపి చూద్దాం నువ్వు చెప్పేది కరెక్టా కాదా 2 పంటలు వండుతున్నాయా లేదా 80% మంది ఒప్పుకున్నారా నీకాడ డిపిఆర్ ఉందా ఉంటే రైతులు ఒప్పుకుంటే తీసుకో రైతులు ఒప్పుకోకపోతే నువ్వేం నియంతవా లేకపోతే నువ్వు ఎవరు నువ్వు అసలు అది మేము అడిగేది ఉన్న సిటీని చెడగొట్టకపోతే చాలమ్మా ఉన్న సిటీని నాశనం చేయకపోతే చాలు ఉన్న సిటీని ఇప్పటికే సర్వనాశనం చేస్తున్నాడు ఉన్న సిటీలో వర్క్స్ అన్నీ అయిపోయినాయి ఎస్ఆర్డిపి పనులు లేవు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు కాడ డబ్బులు లేవు నేను మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కాబట్టి అందులో ఉండే అధికారులు అప్పుడో ఇప్పుడు ప్రేమపూర్వకంగా ఏమో కలిస్తే చెప్తుంటారు సార్ మొత్తం ఈయన పట్టించుకుంటలేడు టైం ఇస్తలేడు నాశనం చేస్తాం ఉన్న సిటీని నాశనం చేయకపోతే చాలు ఈ మహానుభావుడు ఎందుకంటే ఇట్లా కొత్త సిటీలు కడతాం చేస్తామంటే సిటీస్ ఆర్ నాట్ బిల్ట్ యూ కెనాట్ క్రియేట్ న్యూ సిటీస్ జస్ట్ బై అక్విజిషన్ ఆఫ్ ల్యాండ్ or by constructing a few buildings. That's not how things work. Hyderabad was not built in a day. Rome was not built in a day. Hyderabad has, become what it has over 440 years. So Revant Reddy needs to know that running a government is not like running a real estate business. Unfortunately, ఆయనకు తెలిసింది కదా ఒక్కటే అది కూడా నాశనం చేస్తుండే దరిద్రం ఏంటంటే ఆయనకు తెలిసిందే రియల్ ఎస్టేటు అది ఒక్క పని తెలుసు ఆయనకు అది కూడా అయితే నేను ఇంకొక మాట మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా 4th సిటీ అన్నాడు రైతులు 15,000 ఎకరాలు భూములు ఇవ్వాలంటున్నాడు రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి అక్కడే 500-600 ఎకరాల భూమి ఉంది పక్కనే ఉంది ఇస్తాడా రేవంత్ రెడ్డి వెల్దండలో ఉంది పక్కకే ఉంది అక్కడ ఫార్మా విలేజ్కి ఇస్తాడా లేకపోతే 4th సిటీకి ఇస్తాడా అంటే ఇక నాది కాకపోతే ఎక్కడి దాకా దేకొచ్చా నీ భూములు కాకపోతే నేను ఎవరిదల్లా గుంజుకుంటా 15,000 ఎకరాలు గుంజుకుంటా 30,000 గుంజుకుంటా ఉన్న 14,000 ఎకరాలు ఏం చేస్తావో నీకే తెలియదు లగచర్లలో ఎందుకు భూములు తీసుకుంటున్నావో నీకే తెలియదు కేవలం ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి ఏదో ఎవరో వెనకకెళ్ళి ఎవరో రాసిచ్చిన నువ్వు చదివితే విజనరీ అంటారు సార్ నిన్ను అనగానే అది రాసిచ్చి చదివేసుడేనా ఎందుకో తెలియదు ఎందుకో 15,000 ఎకరాలు మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఆల్సో ఆల్ ఆఫ్ యూ దయచేసి ప్లీజ్ ఆస్క్ హిమ్ ద క్వశ్చన్ ఆయన మాట్లాడిస్తే మాట్లాడండి అడగండి మీ భూమి ఉంది కదా సార్ 400-500 ఎకరాలు వెల్దండలో ఇస్తారా అని అడగండి మరి ఆయనకు ఒక నీతి లగచర్లలో ఉండే పేద రైతులకు ఇంకో నీతి ఉండకూడదు కదా కొండారెడ్డిపల్లె భూములు ఇస్తాడా వెల్దండలో ఉండే భూములు ఇస్తాడా 20 లక్షలు ఇస్తా అన్నాడు కదా ఎకరానికి మేము ఇంకో 5 లక్షలు కల్పిస్తాం 5 లక్షలు మీదికెళ్ళి బీఆర్ఎస్ ఇస్తుంది ఆయనకు 20 లక్షలు ప్రభుత్వం దగ్గర తీసుకోమనండి 5 లక్షలు మేము ఇస్తాం 25 లక్షల చొప్పున రేవంత్ రెడ్డి కుటుంబానికి ఉన్న భూములు వెల్దండలో ఎకరానికి ఇస్తాడా మాకు ఇమ్మనండి అక్కడే పెడదాం ఫార్మా విలేజ్ మీ కల్వకుర్తిలో కూడా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు మీ ప్రభుత్వమే ఉంది బ్రహ్మాండంగా మీ వాళ్ళే ఉన్నారు మొత్తం మీ చుట్టాలే ఉన్నారు నువ్వు పెట్టు 400-500 ఎకరాలు నీ కుటుంబానికి సంబంధించిన భూములు ఇవి ఆడనే పెడదాం ప్రజలకు మంచి చేద్దాం మేమెందుకు వద్దంటాం ఇక చాలేమో బ్రదర్ అంటే అక్కడ కొంతమంది మంత్రులు మరి వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు ఏదో బాంబులు వెళ్తాయి అది అని మరి క్యాబినెట్ కింద అయితే కింద బాంబులు వెళ్తాయో క్యాబినెట్ విస్తరణ అయితే ఏమవుతుందో తెలియదు కానీ ఇది ఒకటి మాత్రం పక్క ఈ ముఖ్యమంత్రికి ఢిల్లీలో పలుకుబడి లేదు పరపతి లేదు బిల్డప్ బాబాయ్ అంతా ఇక్కడనే ఉన్నాడు పైన మాత్రం ఎవరు దేక్తలేడంతది ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే సంవత్సరం పాటు 6 మంత్రులు ఖాళీగా ఉంటాయండి నాకు అర్థం కాదు ఇంత ఘోరమా కనీసం విద్యాశాఖకు మంత్రి లేడు హోంశాఖకు మంత్రి లేడు సంక్షేమ శాఖ మంత్రి లేడు ఇంత అగాధం విడిచిపెడతారు ఇక మున్సిపల్ శాఖకు ఆయనే ఉన్నాడు ఎందుకున్నాడో కూడా మీకు తెలుసు నాకు తెలుసు థ్యాంక్ యూ ఇందాక చెప్పిన బ్రదర్ ఇందాక చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈయన ఎన్ని పిచ్చి కూతలు కూస్తే ఎన్ని పిచ్చి పనులు చేసినా సెక్రటేరియట్ ముందట 4 ఏళ్ల తర్వాత ఉండేది రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు తెలంగాణ తల్లి విగ్రహమే ఉంటుంది నెంబర్ 1 తెలంగాణ తల్లి కూడా ఈయన తీసుకొచ్చినట్టు ఇవాళ తలసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం తెలంగాణ ఈ రాష్ట్రానికి తల్లి కూడా అంతే బ్రహ్మాండంగా ఒక ఆస్పిరేషనల్ చిహ్నంగా ఉండాలి ఐకన్గా ఉండాలి అంతేగాని పేదరికం తాండవించేటట్టు ఉండాలని ఆయన కోరుతున్నాడు మేమేమో తెలంగాణ ప్రజలు చూడంగానే గర్వపడే విధంగా ఒక దేవతను చూడంగానే చేతులెత్తి మొక్కాలనిపించే విధంగా ఉండాలని మేము అంటున్నాం కాబట్టి ఆయన ఏం చేసుకున్నా జరగాల్సింది జరుగుతుంది 4 ఏళ్ల తర్వాత మీరు చూస్తారు హరీష్ రావు గారి మీద పెడతడమే కాదు ఇవాళ రాష్ట్రంలోని మా నాయకత్వం మొత్తం మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము వీటికి నిన్న హరీష్ రావు గారు చెప్పారు మేము భయపడం ఒకటి కాదు 1,00,000 కేసులు పెట్టుకున్నా భయపడం వెనుకకు పోం చీల్చి చెండాడుతూనే ఉంటాం థ్యాంక్ యూ బీఆర్ఎస్ పార్టీ చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నది అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన ఆ తర్వాత కేసీఆర్ గారికి శారీరకంగా గాయం పాలై వారు కూడా దాదాపు 3 నెలల పాటు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత